ఇక ఐదవది టూరిజం. టూరిజం కూడా ఇంటర్నేషనల్ గా దాదాపు సంవత్సరానికి 2 కోట్ల మంది దుబాయ్కి వెళ్తుంటారని ఒక అంచనా ఉంది. సో ఎందుకంటే అక్కడ గోల్డ్, డైమండ్స్ ఈ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. ఏషియా, యూరప్, ఆఫ్రికా ఈ ఈ కాంటినెంట్స్ ఖండాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తుంటారు. సో రీఎక్స్పోర్ట్ సెంటర్ అంటారు దాన్ని. రీఎక్స్పోర్ట్ సెంటర్ అనేది వీళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ అనేది చేస్తారన్నమాట. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 8-10% ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ముఖ్యంగా అల్యూమినియం, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ ఇవన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నిజానికి దుబాయ్ చాలా మందికి తెలియదు ఏంటంటే దుబాయ్లో ఆయిల్ వాళ్ళ ఎకనామీలో 1-2% కంటే కూడా ఎక్కువ లేదన్నమాట. మెయిన్ గా వాళ్ళకి నేను ఇందాక చెప్పిన లాజిస్టిక్స్, ట్రేడ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, టూరిజం ఇవి ప్రధాన సెక్టర్లు. ఇవన్నీ కూడా ఇమేజ్ మీద బిల్డప్ అయింది. అంటే సేఫ్ అనే దేని మీద బిల్డప్ అయింది. ఇప్పుడు అది పోయిందన్నమాట. ఎందుకు పోయిందంటే వీళ్ళు విపరీతంగా యుఏఈ మీద, దుబాయ్ మీద ఇరాన్ అటాక్స్ చేస్తుంది. ఇరాన్ ప్లాన్ ఏంటంటే యుద్ధాన్ని నాకు ఒకటికే నష్టం జరిగితే ఈజీగా నన్ను ఓడించేస్తారు, నన్ను దెబ్బ కొట్టేస్తారు. నా నష్టాన్ని మొత్తం ఈ రీజన్, ఈ మిడిల్ ఈస్ట్ లో అనేక దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అందరికి కూడా నష్టం కలిగిస్తే వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అందుకని కొన్ని ఎత్తుగడల్ని ఇరాన్ పాటిస్తుంది. ఒకటి వచ్చేమో ఈ హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎగుమతి అయ్యే ఆయిల్ ఆగిపోవడం వల్ల ఇటు గల్ఫ్ కంట్రీస్ సఫర్ అవుతాయి, ఇటు దిగుమతిదారులైన చైనా, ఇండియా, ఏషియా, యూరప్, ఈవెన్ అమెరికా ఇవన్నీ కూడా అవుతాయి. ఇంటర్నేషనల్ గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. దాదాపు ఇప్పుడే ఆల్రెడీ $100 ఉంది. ఇది 150-200 చేరాలి అనేది ఇరాన్ టార్గెట్. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఆయిల్ రిఫైనరీస్ ని, టూరిస్ట్ ప్లేసెస్ ని అటాక్ చేయడం. అందుకని వాళ్ళు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు వేశారు. తర్వాత జబల్ ఎయిర్పోర్ట్, అలీ ఎయిర్పోర్ట్ అన్నమాట, పోర్ట్ మీద వేశారు. ఆ తర్వాత అక్కడ షేక్ జైద్ రోడ్ లో ఒక టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు. అంటే ఇంటర్నేషనల్ టూరిస్ట్ ని అక్కడ రానివ్వకూడదు. తర్వాత బిజినెస్ పీపుల్ ని తరిమేయాలి, దుబాయ్ ఎకనామీని ఇబ్బంది పెట్టాలి అనేది వాళ్ళకి ప్రధాన టార్గెట్. అలాగే గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్న యుఎస్ బేసులన్నిటి మీద కూడా పదే వేస్తున్నారు. భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఫిజికల్ గా దుబాయ్ లో ఉండే ఇండియన్స్ ఇంకొకరికి ఏం కాలేదు, హాయిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అంటే సివిలియన్స్ ని చంపే ఉద్దేశం ఇరాన్కి లేదు. కానీ భయభ్రాంతం చేసే అవకాశం ఉంటుంది. నిన్న కూడా ఇరాన్ పర్యటించింది. దుబాయ్ లో కానీ మిగతా చోట్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పోర్టుల్లో ఉన్న కార్మికులు కావచ్చు, పోర్టు దగ్గర రెసిడెన్స్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు, మేము వాటి మీద అంతా కూడా అటాక్ చేయబోతున్నాం అని కూడా ముందస్తు హెచ్చరికలు ఇరాన్ చేసింది. అందువల్ల ఒక భయానక వాతావరణం అయితే దుబాయ్ లో ఉంది. ఏవియేషన్ రంగం ఇదైపోయింది, ఆయిల్ ఆగిపోయింది, మొత్తం టూరిజము, ఈ ఫైనాన్స్ సెక్టర్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆల్రెడీ ఇండియన్స్ కూడా చాలా మంది దుబాయ్ నుంచి వచ్చేసి పనిలో ఉన్నారు. ఎందుకంటే ముందు సేఫ్టీ ముఖ్యం కదా, ప్రాణాలు కాపాడుకుంటే మళ్ళీ బతుకు తెరువు తర్వాత కథ అని వీలైనంతగా ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు ఏవో ఒకటి పట్టుకొని వస్తున్నారు. ఇండియా కూడా హెల్ప్ చేస్తుంది. మన జయశంకర్ కూడా పార్లమెంట్ లో 57,000 మందిని మేము తీసుకొచ్చామని ప్రకటించాడు. సో ఒక రకంగా ఏంటంటే సేఫ్టీకి పెద్ద ఇప్పటికిప్పుడే లేదు, కానీ ఒక భయాందోళన ఉంది. ఎందుకంటే యుద్ధం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కార్గ్ ఐలాండ్ మీద అమెరికా అటాక్ చేసినాక దుబాయ్ లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉండే ఫైనాన్షియల్ బ్యాంకుల మీద, లేకపోతే అమెజాన్, గూగుల్ ఇలాంటి సంస్థల మీద కూడా మేము దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అక్కడ మన వాళ్ళు రకరకాల బ్యాంకుల్లో కానీ మిగతా చోట్ల పనిచేస్తున్నారు, టాక్సీ డ్రైవర్లుగా ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యే